ఇదండి మళ్ళీ ఒకసారి హైదరాబాద్కి సంబంధించిందే. మరి అటు చూస్తేనేమో కంచుకోట అసదుద్దీన్ ఓవైసీ. మీరు అన్నట్టుగా ఇప్పుడు కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి, వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కూడా మారుతుందని మీరు అంటున్నప్పుడు ఇక సమర్థుడైన నాయకుడు కాకుండా సమర్థత వాళ్ళకి లేదన్న కానీ కొత్త వ్యక్తి కదా, ఢీ కొట్టగలదా ఆమె అసదుద్దీని? అండ్ సెకండ్ పాయింట్ దానికి సంబంధించి మీ పార్టీలోనే ఆమె అభ్యర్థిత్వానికి సంబంధించి ప్రకటనకు సంబంధించి కూడా విభేదాలు ఉన్నాయి, ఆ మొద్దు అన్నట్లుగా ఉంది అని మాట్లాడుకుంటున్నారు, నిజమా? అంటే ఇప్పుడు చిన్న చిన్న యొక్క భేదాలు ఒక సీట్ను ఆశించినప్పుడు ఉండడం సహజం ఎక్కడైనా. ఎందుకంటే మనకు తెలుసు ఒక కుటుంబంలోనే ముగ్గురు నలుగురు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఏదో చిన్న విషయంలో విభేదించుకుంటారు, ఒక్కోసారి మాట్లాడుకునేంత శత్రుత్వం ప్రదర్శిస్తారు, ఆ తర్వాత కలిసిపోతారు. అదేవిధంగా ఏంటంటే ఒక పార్టీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సీటు ఆశించినప్పుడు ఆ విధమైన యొక్క ఆర్ష్ మాటలు కానీ మిగతాయి కానీ వస్తాయి. కానీ బాగా ఆలోచించినప్పుడు ఏంటంటే తర్వాత పెద్దలు ఆలోచించేటప్పుడు కూడా ఏదో వ్యక్తిగతమైన యొక్క వీళ్ళొద్దు వాళ్ళొద్దు అనేది కాకుండా ఓవరాల్గా ఏమిటి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చాలాసార్లు చెప్పారు, ఒక మాట చెప్పారు, ఈ దేశంలో 4 కులాలు ఉన్నాయి. ఏమిటి అంటే ఆయన చెప్పాడు, ఒకటి మహిళలు, యువత, రైతులు, పేదలు దళితులు అన్నాడు ఆయన. ఈ 4 డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుంది అన్నాడు. ఈ 4 కూడా ఆ విధంగా ఏంటంటే మహిళల విషయంలో కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆయన 33% రిజర్వేషన్ తీసుకొచ్చాడు. తర్వాత దేశంలో ఎవరూ చేయలేని పనులు అనేకం చేస్తున్నారు నరేంద్ర మోడీ. ఆయనకు భగవంతుడు ఏ శక్తి ఇస్తుండు ఎట్లా వస్తుంది తెలియడం లేదు, కానీ ఎవరూ చేయలేని తక్కువ చేయడం కాదు కానీ అక్బరుద్దీన్ ఓవైసీని ఇప్పుడు బీజేపీ ఓడించగలుగుతుందా అనేది ఒక క్వశ్చన్. అంటే పాజిటివే కదా ఆ ప్రశ్న, సందేహం రావడం సహజమే కదా. ఖచ్చితంగా అంటున్నా నేను, ఓడియడానికి ఏమి ఇక్కడ కత్తులు అవసరం లేదు, ఇక్కడ తుపాకులు అవసరం లేదు, ఇక్కడ ఒక దృఢమైన యొక్క సంకల్పం మనం చేస్తామనే యొక్క ఇది ప్రజలకు చూపెట్టవలసిన అవసరం ఉంది. అసలు ఏది అసాధ్యం కాదు. ఎన్టీ రామారావు గారు ఎన్నికల్లో ఓడిపోయినలు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయినలు, అటల్ బిహారీ వాజ్పేయి ఓడిపోయినలు, ఎవరు అంతకంటే పెద్ద వ్యక్తులా అని నేను అడుగుతున్నా.